హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికి మన హరే కృష్ణ భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. హరే అందరికి కృష్ణ ఉగాది కొత్త ప్రణామం. సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా. సో కూడా మాతాజీ హరే కృష్ణ ఉదయం మాతాజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామ్. మాతాజీ. తెలుగు హరే సంవత్సరాలు కృష్ణ డివోటీస్, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. నూతన అందరికీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో హరే అందరూ కృష్ణ చక్కగా మాతాజీ. శ్రవణం ప్రణామం. చేస్తున్నారని హరే అనుకుంటున్నాను. కృష్ణ భగవద్గీత ప్రభుజీ, హరే నూతన కృష్ణ. సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర హరే కృష్ణ శుభాకాంక్షలు. మాతాజీ. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు డివోటీ. సో ఈ రోజు మనం చక్కగా భగవద్గీత ఉగాది శుభాకాంక్షలు. శ్రవణంతో మనం భగవద్గీత శ్రవణంతో చక్కగా స్టార్ట్ చేద్దాం. సో ఆ విధంగా మన జీవితంలో కృష్ణ భగవానుడు చక్కగా వెలుగులు నింపాలని కదండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా చక్కగా మన భక్తి విడిచిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవితంలో అలాగే భౌతిక జీవితంలో కూడా చాలా చక్కగా అద్భుతంగా ముందుకు వెళ్ళే అద్భుతమైన అవకాశాన్ని, శక్తిని మన అందరికీ ప్రసాదించమని కృష్ణ భగవాన్ ప్రార్థించుకుంటూ ఈ రోజు మనం భగవద్గీత శ్లోకంలోకి ఎంటర్ అవుదాం. ఎందుకంటే మన ఉగాది పచ్చల్లోనే అన్ని రకాల రుచులు, షడ్రుచులు అన్నీ ఉంటాయి. సో అదే విధంగా జీవితంలో కూడా చాలా చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా పూల పాన్పులాగా ఉండదు కదండి. సో మన ఏది ఉన్నా కూడా మన వైదిక సంప్రదాయం ప్రకారం అన్ని మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మన ఋషులు కానీ, మన పూర్వీకులు కానీ, మన సంప్రదాయాలు కానీ. ఆ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కదండి, మనం ఈ భగవంతుణ్ణి శరణాగతి పొంది అతన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా అతని యొక్క ఆ అతని యొక్క కరుణతో మన జీవితం చక్కగా సుఖంగా ఆనందంగా గడిపే అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా, ఆయన పాదాలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆయన కరుణతో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు అందరూ కొత్త కొత్త పనులు తీసుకుంటారంట, కొత్త కొత్త పనులు చేస్తారు. ఎందుకంటే సంవత్సరం అంతా అవి చేసే అవకాశం ఉందని చెప్పి. సో నేను అనుకుంటున్నాను అందరూ ఒక సంకల్పం అయితే తీసుకోండి. ప్రతిరోజు కూడా భగవద్గీత శ్రవణం చేస్తాము అని చెప్పి. సో అదైతే పెద్ద కష్టమైన విషయం కాదు కదండి. అది తీసుకోగలరా అందరూ? తప్పకుండా తప్పకుండా మాతాజీ రైట్. తీసుకుంటాం. సో అదైతే మనం చక్కగా మనం అందరం తీసుకోగలం. ప్రతిరోజు నిత్యం అవును మాతాజీ. భగవద్గీత శ్రవణం, భాగవత శ్రవణం. సో ఇది ఎటువంటి మన ఆస్తులు ఏమి ఎవరికి రాసి ఇవ్వక్కర్లేదు. భగవంతుడి యొక్క శ్రవణం కారణంగానే మనకున్నవన్నీ కూడా హరించుకుంటాయి. ఏమి హరించుకుంటాయి? మనకున్న ఎన్నో జన్మల నుంచి మోసుకొని వస్తున్న పాప రాశి అంతా కూడా హరించుకుపోతుంది. సో అటువంటి అద్భుతమైన భగవద్ విజ్ఞానం తెలిపే మన భగవద్గీత సెషన్ లోకి మనం ఎంటర్ అయిపోదాం. సో ఎంటర్ అయ్యే ముందు మన ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైన బలదేవ్, జగన్నాథ్, సుభద్ర మహారాణి, సుదర్శన భగవాన్ దర్శించుకుని ఈరోజు సెషన్ లోకి ఎంటర్ అవుతాం. కృష్ణ మాతాజీ, ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బలదేవ్, జగన్నాథ్, సుభద్రామయ్య की जय, जय। सुदर्शन भगवान की जय, जय। निताय गौर प्रेमानंदे हरि 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 बोल, वामन देव की जय, नरसिंह भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తిలో ఈ రోజు మనం 5, 6 శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచివాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. ఎవరైనా రిసైడ్ చేస్తారండి శ్లోకం? నేను చేస్తాను మాతాజీ. నేను చేస్తాను మాతాజీ. అంత అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః.
ఓకే, ఇంకెవరైనా రిసైడ్ చేస్తారా? హరే కృష్ణ. నేను చేస్తాను మాతాజీ. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నస్తస్య సంశయః. ఓకే, హరే శశికళ కృష్ణ. మాతాజీ రిసైడ్ చేయండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్తా కలేవరం ప్రయాతి సముద్భావం యాతి నాస్యత్ర సంశయః. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను చేయను మాతాజీ. మాతాజీ నెక్స్ట్ శ్లోకం చేద్దరు కానీ స్వప్న మాతాజీ. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. స్వప్న మాతాజీ రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే దండవత్ప్రణామం కృష్ణ మాతాజీ నేను చేస్తాను మాతాజీ. చేయండి మాతాజీ. హరే కృష్ణ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. థ్యాంక్ యూ మాతాజీ. శిరీష మాతాజీ రిసైడ్ చేయండి. నేను చేస్తాను ఓకే మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. థ్యాంక్ యూ డివోటీస్. సో ఈ రోజు చాలా అద్భుతమైన శ్లోకాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క 8వ అధ్యాయం ఎలా అయితే ఎప్పుడు కూడా అర్జునుడు చాలా అద్భుతమైన ప్రశ్నలు వేస్తాడు అంతకుముందు స్వామి చెప్పిన జ్ఞానం పట్ల, అదే విధంగా 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం భక్తి యోగంలో మొదటి అధ్యాయంలో అన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్పాడు. భగవంతుడి గురించిన జ్ఞానాన్ని అంతా కూడా స్వామి తన యొక్క శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా మనం ఆయన యొక్క శక్తుల మీదే ఆధారపడి ఉన్న ఏదో విధంగా ఆయన యొక్క భౌతిక శక్తి అయినా అంతరంగిక శక్తి అయినా జీవుని ఎప్పుడు కూడా నియంత్రిస్తూ ఉంటుంది. బట్ ఆ రెండిటికి స్వామి అధినేత కింద ఉంటాడు. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత చివరి 2 శ్లోకాల్లో 29, 30 శ్లోకాల్లో కొన్ని రకాల టెక్నికల్ టర్మ్స్ అనేది ఉపయోగించాడు. సో దానికి సంబంధించిన ప్రశ్నలే మనకి 8వ అధ్యాయం స్టార్టింగ్ లో అర్జునుడు అడిగాడు. మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగాడు ఎవరికైనా గుర్తుందా? 8 ప్రశ్నలు మాతాజీ. 8 ప్రశ్నలు. 8 ప్రశ్నలు అడిగాడు. సో 8 ప్రశ్నల గురించి కూడా మనం 2 రోజులు బట్టి చక్కగా చర్చించుకుంటున్నాం. సో చాలా వివరంగా జస్ట్ చర్చించుకుని ఒక రీక్యాప్ చేసుకుని మనం ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోతాం. సో 8 ప్రశ్నల్లో ఆల్రెడీ 7 ప్రశ్నలకి సమాధానం మనకి ఈ 8వ అధ్యాయంలో 3, 4 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. సో ఈ 7 ప్రశ్న వరకు తర్వాత 8వ ప్రశ్న గురించే మొత్తం రిమైనింగ్ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఉంటుంది. అంత అద్భుతమైన ప్రశ్న 8వ ప్రశ్న. సరే, అయితే మొదటి 7 ప్రశ్నలు ఏంటి? 7 ప్రశ్నల మొదటి ప్రశ్న ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి? సో మనం చక్కగా చర్చించుకున్నాం. జీవుడు పరమాత్మ ఇద్దరు బ్రహ్మమైనప్పటికీ కూడా పరమాత్మ దివ్యమైన వాడు పరబ్రహ్మం కింద చెప్పబడతాడు. ఎప్పుడైతే జీవుడు అణువు, భగవంతుడు విభు, ఆయన దివ్యమైన వాడు. ఆయన కూడా ఒకానొక క్షేత్రజుడు కింద జీవుడు యొక్క దేహంలో ఉంటాడు. బట్ ఆయన దివ్యమైన వాడు కదండి. ఆ జీవుని పోషణ పాలన అంతా చూసుకునేది ఆ దివ్యమైన యజమాని, ఆయన పరబ్రహ్మం. మన జీవుడు బ్రహ్మం. ఇద్దరు కూడా శాశ్వతమైన వారు, ఎటువంటి నాశనం అనేది ఉండదు. ఆ విషయాలు చర్చించుకున్నాం. సో రెండవది ఏమిటి? అధ్యాత్మం. అధ్యాత్మం అనగానేమి కదండి? మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యం, జీవుడి యొక్క ఆధ్యాత్మిక నిత్యమైన చైతన్యం ఏమై ఉండాలి? భగవంతుని యొక్క సేవలో ఉండటమే. ఒకవేళ అది అవ్వకపోతే ఏం జరుగుతుంది? అదే 3వ ప్రశ్నకి సమాధానం. 3వ ప్రశ్న ఏంటి? కామ్య కర్మలు అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఏదైనా కోరికతో చేసి కోరికతో కూడుకుని మనం కర్మలను ఆచరిస్తే ఏం జరుగుతుంది? ఏమవుతుందండి? ఏదైనా ఆశించి చేస్తే మన ఇంద్రియ తృప్తి కోసం అది కర్మ బంధనాల్లో పెడుతుంది. దాన్ని కామ్య కర్మం అంటాం. సో ఏమవుతుంది? ఆ విధంగా అటువంటి చైతన్యంతో చేస్తే జీవుడు రకరకాల వివిధ దేహాలని పొందుతాడు. ఆ విధంగా ఈ యొక్క కర్మ సైకిల్లో నిత్యంగా నిరంతరంగా సంసార చక్రంలో పడి కొట్టుకుంటాడు కదండి. సో తర్వాత 4వ ప్రశ్న ఏంటి? అధిభూతం అంటే ఏమిటి? భౌతిక జగత్ అంటే ఏమిటి? సో కూడా స్వామి దానికి కూడా చెప్పాడు. ఇది కూడా భౌతిక జగత్తు కూడా స్వామి యొక్క ఒకానొక శక్తి ఏమవుతుంది? సృష్టించబడుతుంది, కొంచెంసేపు ఉండబడుతుంది, తర్వాత మళ్ళీ లయం అవుతుంది కదండి. ఇది కూడా భగవంతుని యొక్క శక్తి, భౌతిక ప్రకృతి. ఆ భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలే ఈ యొక్క జీవుడు ఎవరైతే ఈ యొక్క భౌతిక దేహాన్ని తీసుకున్నాడో ఆ దేహంలో కూడా మనం అటువంటి మార్పులు గమనించవచ్చు. ఏమిటి?
పుట్టుక, పెరగటం, ఒక స్థితికి రావటం, తర్వాత వేరే వాళ్ళని తయారు చేయటం, స్లోగా క్షీణించటం, ఆ తర్వాత చివరికి నశించటం. ఈ 6 రకాల చేంజెస్ అనేవి భౌతికత్వంలో ఉంటాయి. అటువంటి దేహాన్ని తీసుకున్న జీవుడి యొక్క దేహంలో కూడా ఈ మార్పులు మనం చూడవచ్చు. అది చెప్పుకున్నాం. తర్వాతదేమిటి? 5వ ప్రశ్న ఏమడిగారు? అది దైవం అంటే ఏమిటి? ఏమన్నారు? భగవంతుని యొక్క అద్భుతమైన యొక్క విశ్వరూపం, మొత్తం విశ్వమంతా ఆయన వ్యాపించి ఉంటాడు. అదే అది దైవం అని చెప్పారు. తర్వాత ఇంకోటి 6వ ప్రశ్న ఏంటి? అది యజ్ఞం అంటే ఏమిటి? 7వ ప్రశ్న ఏంటి? అది యజ్ఞం ఎక్కడ నివసిస్తాడు దేహంలో? ఇవి 2 ప్రశ్నలు. అది యజ్ఞం అంటే ఎవరు? పరమాత్మ. ఎక్కడ ఉంటాడు పరమాత్మ? జీవుడి యొక్క హృదయ స్థానంలో ఉంటాడు. సరే, మరి ఆయన చేసే కార్యక్రమాలేంటి? అది యజ్ఞ. ఎవరు అది యజ్ఞ? మరి మామూలుగా ఇంద్రుడిని కూడా యజ్ఞ అని కూడా పిలుస్తారు. ఆయన కూడా యజ్ఞాలన్నిటికిని తీసుకునే యొక్క పొజిషన్ లో ఉంటాడు ఆయన. కానీ ఆది యజ్ఞ ఎవరు? నిజమైన యజ్ఞ ప్రభు ఎవరంటే ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన యొక్క ప్రీత్యర్థమే మన కర్మలన్నీ చేయాలి. నిజమైన యజ్ఞేశ్వరుడు ఎవరు? ఆ శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రీత్యర్థం మనం కర్మలు చేస్తే కర్మబంధనాల్లో పెట్టబడం. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? ప్రతి ఒక్క జీవుడి యొక్క హృదయ స్థానంలోనూ ఉంటాడు. ఏం చేస్తాడు ఆయన? ప్రతి ఒక్క జీవుడు చేసే కర్మలన్నిటికీ కూడా సాక్షిభూతుడి కింద ఉంటాడు. ఓన్లీ సాక్షిభూతుడి కింద ఉంటాడా? అంతేకాదు, ఆయన చేసే ప్రతి ఒక్క కర్మని శాంక్షన్ చేసేది కూడా పరమాత్మనే. పరమాత్మ శాంక్షన్ లేకుండా జీవుడు ఏదీ చేయలేడు. జీవుడు కోరుకోగలడు అంతే. ఎప్పుడైతే పరమాత్మ శాంక్షన్ చేస్తాడో ప్రకృతి దానికి తగ్గిన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కదండి. ఇంకా ఏం చేస్తాడు ఆయన? సో జీవుడి యొక్క గతి అన్ని నిర్దేశిస్తాడు కదండి. సో ఎంతసేపు ఉండాలి ఈ దేహం, ఏ విధంగా దీనికి రిజల్ట్స్ రావాలి, ఇవన్నీ నిర్దేశించేది ఎవరు? పరమాత్మ. ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది, పరమాత్మ నిర్దేశిస్తాడు. ఈ విధంగా దివ్యమైన యజమాని అయిన యజ్ఞ ప్రభు అయిన పరమాత్మ ప్రతి ఒక్క జీవుడి యొక్క హృదయ స్థానంలో ఉండి, జీవుడితో పాటు అదే హృదయ స్థానాల్లో ఉండి ఏం చేస్తాడు? మన యొక్క ప్రతి ఒక్క కర్మకి కూడా సాక్షిభూతుడి కింద, శాంక్షనర్ కింద, దివ్య యజమాని కింద విరాజమానుడే ఉంటాడు. సో ఇవన్నీ విషయాలు చెప్పుకున్నాం. సో 8వ ప్రశ్న ఏంటి? 8వ ప్రశ్న ఏమన్నారు? భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎరగజాలదురు. ఇది 8వ ప్రశ్న. సో ఇదే మన సబ్జెక్ట్ మ్యాటర్ ఈ రోజు సెషన్ కి కదండి. సో ఈ 8వ అధ్యాయంలో ఈ 5వ శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు కూడా ఈ యొక్క ప్రశ్న గురించిన సమాధానమే ఇవ్వబడుతుంది. ఎక్స్పెషల్లీ ఈ 5వ శ్లోకంలో భగవంతుణ్ణి మరణ సమయంలో స్మరించుకుంటే ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏంటి చెప్పబడుతుంది. 6వ శ్లోకంలో ఒకవేళ మరణ సమయంలో నువ్వు జీవుని స్మరించుకోకపోతే ఏం జరుగుతుంది అది ఉంటుంది. అందుకని ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకములు. మన అదృష్టం ఈ రోజు అద్భుతమైన ఉగాది రోజున ఇది చర్చించుకుంటున్నాం. సో ఈ జ్ఞానంతో గనక మనం చక్కగా ఈ సంవత్సరం అంతా వెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ సంవత్సరం ఉగాది వచ్చేపాటికి మన ఆధ్యాత్మ జీవితంలో ఎంతో కొంత పురోగమతనైతే ఉంటుంది. సో దానికోసం ఏం చేయాలి? అది మనం అర్థం చేసుకుందాం ఈ రోజున. సో ఆయన ఏం చెప్పేశాడు? కరెక్ట్ గా చెప్పేశాడు ఆయన. అంతకాలేచ మామేవ. ఎవరైతే అంతకాలంలో కలేవరం ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయంలో ఏం చేయాలంట? మా మనుస్మర, భగవంతుని స్మరిస్తే ఆయన ఏమని చెప్తున్నాడు? నన్ను పొందుతాడు వాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అత్ర సంశయ, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ మాటకి సందేహించాల్సిన అవసరం ఉంటుంది. స్వయం దేవాది దేవుడు పరమ సత్యం ఆయన మాట్లాడాడంటే అది ఇంకా అసత్యమయ్యే అవకాశమే లేదు. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు. ఎవరైతే నన్ను అంతకాలంలో స్మరించుకుంటే నన్ను పొందుతారు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఏంటండి మరణకాలం అంత ఇంపార్టెంటా? అవును, ఇంపార్టెంటే. సో మరణకాలం ఎలాంటిది? ఎగ్జామ్ లాంటిది. మన ఎంటైర్ జీవితం కదండి, మొత్తం జీవితం అంతా కూడా ప్రిపరేషన్ టైం. ఏం ప్రిపరేషన్? దేనికోసం అంటే ఈ మరణ సమయంలో కదండి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ చివరి ఎగ్జామ్ కోసం, అది ఉత్తీర్ణత అవ్వటం కోసం జీవితం అంతా ప్రిపేర్ అవ్వాలి కదండి. అయ్యో అదేంటండి, మాకు చాలా ఎగ్జామ్స్ మాకు తెలుసు, కొన్ని చాయిస్ ఉంటాయి. ఏమండి దీనికి ఏమైనా చాయిస్ ఉంటుందా ఈ ఎగ్జామ్ కి? ఉండదు నోటీస్ కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకున్న విధంగా మిమ్మల్ని అందరిని చూస్తున్న నాకు చాలా ఆనందం. సో ఏమవుతుంది, ఇది కంపల్సరీ ఎగ్జామ్.
దీన్ని ఇందులో స్కిప్ చేయడానికి లేదు ఏమండి. సో కొన్ని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, కాంపిటీషన్ వరల్డ్ లో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అవి గనుక ఏమవుతుంది, సెలెక్ట్ అయితే ఒకటి, సెలెక్ట్ అవ్వకపోతే ఒకటి, లేకపోతే మనకి చాయిస్ కొన్ని కొన్ని మనీ కట్టి ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఇష్టం లేదు అనుకుంటే ఏం చేయవచ్చు, ఆ ఎగ్జామ్ మనం స్కిప్ చేయవచ్చు. కానీ ఈ ఎగ్జామ్ ఎలాంటిదంట, ఈ మరణం మృత్యు అనే ఎగ్జామ్ ఏంటి, కంపల్సరీ ఎగ్జామ్. ఎవరు కూడా డుమ్మ కొట్టడానికి లేదు కదండి. లేదండి అని పారిపోతున్న ప్రకృతి కంపల్సరీ లాగి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయిస్తుంది కదండి. ఇది కంపల్సరీ ఎగ్జామ్. సరే అయితే చిన్న పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు కదండి. సో కొంతమంది చాలా మంచి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఈ రోజు సార్ క్లాస్ లో చెప్పంగానే వాళ్ళు చదివేసుకుంటారు. కొంతమంది ఇంకా రేపు చెప్పే అధ్యాయం కూడా ఈరోజు చదివేసుకుని ఉంటారు. సో టీచర్ చెప్పే ముందే వాళ్ళు ఒకసారి చదివేసుకుని ఉంటారు. వారు వెరీ గుడ్ స్టూడెంట్స్. కానీ కొంతమంది ఉంటారు, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తే గానీ పుస్తకం ఓపెన్ చేయని వారు కొంతమంది ఉంటారు కదండి. సో వాళ్ళ కోసం స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ ముందే ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తుంది. సో ఇవి ఫైనల్ ఎగ్జామ్ డేట్స్. దాంతో పాటు ఏం చేస్తుంది, ఓకే ప్రిపరేటరీ ఎగ్జామ్స్ కూడా ఇస్తుంది, హాలిడేస్ ఇస్తుంది, ఎగ్జామ్ ముందు సిమిలర్ ప్యాటర్న్ ఒక ఎగ్జామ్ పెడుతుంది వాళ్ళకి, తర్వాత ఎగ్జామ్. సో ఇదంతా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు ఫైనల్ ఎగ్జామ్ కోసం. కానీ మనకి ఉన్న ఫైనల్ ఎగ్జామ్ కి డేట్ అనేది ఉన్నది, కానీ అనౌన్స్ చేయరు. మనకి తెలియదు, అది డేట్ తెలియదు కదండి. సో నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వనంటే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతాం. సో ఇటువంటి ఎగ్జామ్ ఎలాంటిది, సర్ప్రైజ్ టెస్ట్ లాంటిది ఏమండి. కొంతమంది టీచర్ సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు కదా, స్టూడెంట్స్ చదువుతున్నారో లేదో అని చెప్పి సడన్ గా మనకి ఎగ్జామ్ ఉందని కూడా తెలియదు. ఆ రోజు జాలీ జాలీగా అప్పుడే ఆడుకుని అలా వచ్చి కూర్చుంటాం, సార్ ఓపెన్ ఓకే ఎగ్జామ్ క్లోజ్ ద బుక్స్ అంటాడు అంతే ఒక్కసారి. అప్పుడు అదో నమ్ము ఏం రాయాలి, చదువుకున్నాడు చక్కగా రాసేస్తాడు. ఏమీ చదవని వాడు ఎగ్జామ్ అప్పుడు చూసుకుందాంలే అని చిల్లర చిల్లరగా తిరిగేవాడికి చాలా కష్టమైపోతుంది. వాడేం పాస్ అవ్వలేడు, ఎగ్జామ్ చక్కగా ఫెయిల్ అవుతాడు. మనం కూడా అంతే, మనది కూడా సర్ప్రైజ్ టెస్ట్, బట్ టెస్ట్ కంపల్సరీ సర్ప్రైజ్ టెస్ట్. కాబట్టి ఏం చేయాలి, చక్కగా ప్రిపేర్ అవ్వగలిగితే ఆ సమయంలో మనం పాస్ అవ్వగలం. సరేనండి, చాలా బాగుంది. మరి క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉంటుందేమో, ఎవరన్నా లీక్ చేస్తే బాగుండు కదా. చాలా మంది ఇదే కదా, క్వశ్చన్ పేపర్ లీక్ అయితే చూడండి ఎంత 100% 100 తెచ్చు. కానీ కృష్ణ భగవాన్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడో లీక్ చేసేసాడు. ఏంటండి క్వశ్చన్ ఇందులో ఉన్నది ఏంటి, ఒకే ఒక క్వశ్చన్. ఏం క్వశ్చన్ అది, మరణం. క్వశ్చన్ ఏంటి, ఎవరైనా చెప్తారా? పంచకాలంలో మరణ సమయంలో ఎవరిని స్మరిస్తున్నావు, అది ప్రశ్న. సమాధానం ఏంటి, భగవంతుని స్మరించాడు. భగవంతుని స్మరిస్తే ఆన్సర్ కరెక్ట్. వాళ్ళు పాస్ అవటమే కాదు, టాపర్ కూడా అయిపోతారు కదండి. ఒకవేళ భగవంతుని స్మరించలేదు, ఏమైంది, ఎగ్జామ్ ఫెయిల్. ఫెయిల్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ కట్టుకుని రాసుకోవాలి కదా. అలాగే జీవుడు కూడా ఒక అవకాశం ఉంటుంది, ఈ సంసార చక్రంలో పాడేస్తాడు స్వామి. మళ్ళీ ప్రయత్నించాలి కదండి. సో మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఎప్పటికి క్వాలిఫికేషన్ వస్తుందో అది సందేహం. భౌతిక ప్రపంచంలో ఎగ్జామ్స్ అంటే 6 నెలలకు సంవత్సరానికి మళ్ళీ రాసుకోవచ్చు. కానీ మళ్ళీ ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహం ఎప్పుడు వస్తుంది, అక్కడ మనకి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలని చెప్తే ఎప్పుడు ఉంటుంది, ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఇది కంపల్సరీగా పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ తెలుసు, ఆన్సర్ తెలుసు, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ఆన్సర్ తెలుసు, క్వశ్చన్ అదే క్వశ్చన్ పేపర్ మార్చరు, అయినా ఫెయిల్ అవుతున్నాం. ఎందుకని, ఎందుకంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. ఏదో ఒక ట్రిక్ ప్లే చేసేద్దాం అనుకుంటాం, కానీ ఏదో ఒక ట్రిక్ అవుతుందా, ఏ ట్రిక్ ప్లే అవ్వదండి ఇక్కడ. ఎందుకంటే మనకంటే చాలా చాలా తెలివైన వాడు స్వామి కదండి. సో నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పి ఉన్నాను మీకు. ఒకసారి పూర్వకాలంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. సో చాలా చాలా పాపకార్యాలు అన్ని చేశాడు జీవితం అంతా కూడా. సో ఊరి యొక్క ప్రెసిడెంట్ చాలా కరుణ కలిగి, సరే వీడికి చిట్ట చివరిలో నారాయణ అనిపించేద్దాం, సో ఈ విధంగా వాడికి పాపరాశంతా పోతుంది, నెక్స్ట్ జన్మలో అయినా మంచిగా బతుకుతాడు. సరే అయితే అక్కడ ఈ కొబ్బరి పీచు ఉంటుంది కదా, నార, మొత్తం నారాయణ అనమంటే అనలేకపోతున్నాడు. సరే ఈ పీచు చూపిస్తే నార అని కూడా అంటారు కదా, నారాయణలో సగమైన అంటాడు అని చెప్పి తీసుకుని వస్తే వాడు ఏమన్నాడంట, పీచు అని చెప్పి చచ్చిపోయాడంట. సో కనీసం నారా అని కూడా వాడు అనలేకపోయాడు కదండి. సో ప్రభుపాద్ గారి యొక్క భాషల్లో అదే అద్భుతమైన విషయం రాశారు.
మరణ సమయంలో భగవంతుని స్మరించాలంటే మనం పవిత్రమైన జీవనం గడిపి ఉండాలి. అపవిత్రులైన వారు భగవంత్ నామ స్మరణం ఆ టైంలో చేయటం అనేది అసాధ్యం. అంటే మనం పరిశుద్ధమైన జీవితం గడిపితే పవిత్రులం అయితే మరణ సమయంలో మనం ఎక్కడున్నా, కోమాలో ఉన్నా, యాక్సిడెంట్ లో చనిపోయినా, ఏ విధంగా దేహం విడిచిపెట్టినా, నిద్రలో విడిచిపెట్టినా మనని భగవంతుడిని స్మరించుకునే అవకాశం కలుగుతుంది. అలా కాకుండా జీవితాంతం నువ్వు ప్రిపేర్ అవ్వలేదు కదండి, అప్పుడు ఏమవుతుంది? పాస్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే పవిత్రమైన జీవితం నువ్వు గడపలేదు కాబట్టి కదండి. సో మరి ఏం చేయాలండి? దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఒక్కటే ఒకటి సొల్యూషన్ ఏంటి? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. అభ్యాస యోగేన కౌంతేయ. భగవంతుడు ఏం చెప్పాడు 6వ అధ్యాయంలో? అభ్యాసం చేయవయా? అవును, ఈ మనసు అసలు నియంత్రించడం చాలా కష్టం, కానీ ఒక సొల్యూషన్ ఉన్నది. అభ్యాసం ద్వారా, సాధన ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. సవై మన కృష్ణ పాదార విందయో. ఆ మనసుని స్వామి యొక్క పాద పద్మాల మీద కేంద్రీకృతం చేయాలి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఏదైనా షార్ట్ కట్ లేదా అండి? భక్తి యోగమే షార్ట్ కట్ అన్నిటికంటే. నీకు ఇంతకంటే షార్ట్ కట్ లేదు కదండి. అందరూ వచ్చి అడుగుతారు, ఇంకా షార్ట్ కట్ ఏమైనా ఉందా? ఇదే షార్ట్ కట్ కదండి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః. అనేక వేల ఎన్నో బహు జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడు వాసుదేవుడే సర్వానికి మూలం. భక్తి యోగి అది సునాయాసంగా డే 1 లోనే నేర్చుకుంటాడు. అటువంటిది భక్తి యోగాన్ని మించిన షార్ట్ కట్ అనేది లేదు. మరి ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సరే, అయితే ప్రాక్టీస్ చేస్తాం కానీ అండి, మరి ఇప్పటి నుంచి ఎందుకు? కొంచెం ముసలి అయిపోయాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక చేస్తామని. చాలా లాంగ్ లైఫ్ ఉంది కదండి. ఏమండి, చేయవచ్చా? ముసలి అయ్యాక స్టార్ట్ చేయవచ్చా? అప్పుడే ఎందుకు? ఏమంటారు? అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు మాతాజీ. అసలు మరణం ఎప్పుడో తెలియదు కదా మాతాజీ. ఏ ఇంద్రియాలు నిమిషంలో పనిచేయవు. మరణమో మరణం తెలియదు ఎప్పుడు కదా. వస్తుందో తెలియదు. ఓకే, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓకే, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకా ఇంద్రియాలు సహకరించవు, శరీరం సహకరించదు మాతాజీ. అప్పుడు స్వామి మీద ధ్యాస పెట్టలేం మాతాజీ. స్వామి మీద ధ్యాస పెట్టలేం. ఓకే, మొక్క అప్పుడే వంగంది, మానైన తర్వాత వంగిద్దా మాతాజీ? ఫస్ట్ నుంచి అభ్యాసం లేకుండా మొక్కై వంగనది మానై వంగుతుందా? వండర్ఫుల్ పాయింట్ మాతాజీ. ఇక ప్రహ్లాదుడు చెప్పారు మాతాజీ. ప్రహ్లాదుడు చెప్పారు. ఓకే, ఇంకా బాల్యం నుంచి భగవద్గీత గురించి అందరికి తెలిస్తే బాగుంటుంది మాతాజీ. స్కూల్స్ లో బాగుంటుంది. వాటిలో. ఓకే, వండర్ఫుల్ ఆన్సర్స్. అందరూ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో ప్రాబ్లం ఏంటంటే, స్టార్ట్ చేయవచ్చు, ఓల్డ్ ఏజ్ లో కూడా స్టార్ట్ చేయవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం ఓల్డ్ ఏజ్ వరకు ఉంటామా అన్నది గ్యారంటీ లేదు కదండి. ఓల్డ్ ఏజ్ లో స్టార్ట్ చేసినా సక్సెస్ వస్తుంది, నో డౌట్ అందులో. కానీ భక్తి అనేది ఎంత మహిమ కలదంటే, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినా సక్సెస్ అనేది గ్యారంటీ. కానీ మనకు గ్యారంటీ లేదు, మన దేహానికి. నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటావని గ్యారంటీ ఉందా? 100 సంవత్సరాలు అంటున్నారు. 100 సంవత్సరాల వరకు ఉంటున్నామా? 60 70 ఇంకా 40 30 వరకు పడిపోతుంది. ఇంకా చిన్న వాళ్ళే చనిపోతున్నారు. ఇదివరకు రోజుల్లో అంటే తండ్రి ఉండంగా పిల్లల మరణం అనేది ఉండేది కాదు. అంత అద్భుతంగా రాజ్యం పరిపాలిస్తూ ఉండేవారు. ఒక తండ్రి వాళ్ళ యొక్క సంతానం మరణాన్ని చూడటం అనేది జరిగేదే కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. సో మరణం ఎప్పుడైనా వచ్చేస్తుంది కదండి. అంతేకాకుండా ఎప్పుడు కూడా మనం ఈ కాలసర్ప నోట్లోనే ఉన్నాం. ఎప్పుడైతే మనం పుట్టామో అప్పుడే కాలసర్ప నోట్లో కొంచెం కొంచెంగా ఎంటర్ అవటం ప్రారంభించాం. ఎప్పుడు మొత్తం మన కాలసర్పం మింగేస్తుందో మనకి తెలీదు కదండి. ఎందుకంటే మనం ఎటువంటి ప్రొడక్ట్ అంటే మన దేహం ఎక్స్పైరీ డేట్ ప్రింట్ అయ్యి వచ్చింది, కానీ ఎక్స్పైరీ డేట్ విజిబుల్ అవ్వదు. మనం తయారు చేసుకున్న సబ్బు, పేస్ట్ కదండి, మెడిసిన్స్, ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ మనం చూస్తాం. ఓకే, 2 ఇయర్స్ తర్వాత ఇది వాడద్దు, ఈ క్రీమ్ 1.5 ఇయర్ తర్వాత అస్సలు వాడద్దు, ఈ మెడిసిన్ కూడా 6 మంత్స్ తర్వాత ముట్టుకోవద్దు. మనకు అన్ని తెలుసు, ఎక్స్పైరీ డేట్ ఉంది, దాని తర్వాత అది పని చేయదని తెలుసు. అలాగే మనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ మనకి ఎక్స్పైరీ డేట్ తెలియదు మాత్రమే. తెలియనంత మాత్రాన ఎక్స్పైరీ డేట్ లేదు, మన శాశ్వతం అనుకుంటే అది చాలా చాలా మూర్ఖత్వమైన విషయం. ఇది చాలా తెలిసిన సత్యమే. ఎందుకంటే ఈ దేహం అశాశ్వతం, ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎక్స్పైరీ డేట్ తోనే వచ్చాం. పరీక్షిత్ మహారాజుకు ముందే తెలిసింది, అదృష్టవంతుడు. 7 రోజులు ముందే తెలిసింది అని చక్కగా వాడుకున్నాడు. కట్వాంగ మహారాజుకి ఒక ముహూర్త కాలం ముందు తెలిసింది.
48 మినిట్స్ ముందు తెలిసింది. ఆయన చక్కగా అప్పటి వరకు భక్తుడు కాబట్టి దాన్ని వినియోగించుకోగలిగాడు. సో, మనకి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంది. మనకి పరీక్షిత్ మహారాజు లాగా 7 రోజులు ఉందో తెలీదు. కాట్వాంగ మహారాజు లాగా ముహూర్త కాలం ఉందో తెలీదు. లేకపోతే ఒక్క సెకండ్‌లో మన జీవితం అయిపోతుందో తెలీదు. కానీ ఏం చేయాలి? ఏం చేయాలో అయితే మాత్రం కరెక్ట్‌గా తెలుసు. ఏం చేయాలి? ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజు, కాట్వాంగ మహారాజు వాళ్ళ సమయాన్ని వృధా పరుచుకోకుండా ఉపయోగించుకున్నారో, అదే విధంగా మనం కూడా ఈ యొక్క ఎక్స్‌పైరీ డేట్‌ని చక్కగా గుర్తుపెట్టుకొని, ఈ దేహానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉన్నది. ఎప్పటికి ఇది శాశ్వతమైనది కాదు అని తెలుసుకొని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. సాధన చేయాలి. మనకి శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. జన్మలాభ పరపుంస అంతే నారాయణ స్మృతి. మన జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత ఏంటంటే అంతకాలంలో నారాయణుని స్మరించటం, ఆ దేవాది దేవుని స్మరించటం. ఇది చేశాడా వాడి జీవితంలో పరిపూర్ణత సాధించినట్టు. లేకపోతే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ కూడా వాడు ఏమీ సాధించని వాడే అవుతాడు కదండి. ఎందుకంటే మళ్ళీ వాడు సంసార చక్రంలో పెట్టబడుతున్నాడు కదండి. సో మనకి మీరు అందరూ చక్కగా చెప్పారు. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పారు? కౌమార ఆచరతే ప్రాజ్ఞం. కౌమారం నుంచి చేయాలంట. దుర్లభం మానుషం జన్మ. మానుష జన్మ అతి దుర్లభమైనది. 84 లక్షల జీవరాశుల్లో కదండి తిరగంగా మనకు వచ్చింది ఈ యొక్క మానవ జన్మ. ఈ యొక్క మానవ జన్మలో ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది. ఏంటి? ఈ యొక్క సంసార చక్రం నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉన్నది. ఆ విజ్ఞత తెలివి అనేది ఇవ్వబడింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేయాలి. నేను ఎవరు? భగవంతుడు ఎవరు? భగవంతుడికి నాకున్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలుసుకుని ఆ భగవంతుడికి తనకున్న సంబంధాన్ని తెలుసుకుని ఆ భగవంతుని శరణాగతి పొందాలి కదండి. సో సరే అయితే బాగుంది. సో ఒకవేళ సుఖంగా ఉన్నప్పుడే చేస్తామండి. చూడండి అంతా బాగుంటే అందరూ చక్కగా గౌరవిస్తూ ఉండి ఎటువంటి సమస్యలు ఇంట్లో లేనప్పుడు భక్తి చేస్తాం గానీ సో కష్టాలు వచ్చినప్పుడు మేము వదిలేస్తామండి. అటువంటి విధంగా చేయమని చెప్పలేదు స్వామి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే మనం ఎన్నో కర్మలు మోసుకుని వచ్చాం కదండి. ఎన్నో కర్మలు మోసుకుని వచ్చాం. సో అందుకనే ఆ కర్మల యొక్క ఫలితాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనస వాచ కర్మన భగవంతుని చక్కగా శరణు వెడితే ముక్తికి అర్హులు. ఈ విషయాన్ని మనకి స్వయంగా శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడే ప్రార్థిస్తారు. ఏంటి? తత్తేను కంపా సుసమీక్షమానో భుంజాయ ఏవాత్మకృతం విపాకం హృద్వర్గబుర్భి విదదన్ నమస్తే జీవే తయో ముక్తి పదే సదయభక్. ఏమవుతాడంటే వాడు ఆ విధంగా మనస వాచ కర్మన ఇటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా భగవంతుని శరణాగతి పొందితే వాడు ఏమవుతాడు? దయాభక్ ముక్తికి అర్హుడవుతాడు. మన శ్రీధర స్వామి గారు శ్రీమద్ భాగవతం మీద అద్భుతమైన కమెంటరీ రాశారు కదండి. ఆయన చెప్తారు. సో ఎలాగైతే ఒక తండ్రి యొక్క ఆస్తి కుమారుడికి వస్తుంది, కుమారుడు ఏం పెద్ద పెద్ద కార్యాలు చేయక్కర్లా, కేవలం బతికి ఉంటే తండ్రి యొక్క ఆస్తి ఆయనకి ఇస్తారు. అలాగే మనం భక్తిలో బతికి ఉంటే కదండి ఏమవుతుంది? మనం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులైన వాళ్ళం అవుతాం కదండి. సో ఎటువంటి విధంగా చేయాలి మన భక్తి? ఎటువంటి విధంగా నామ సంకీర్తన చేయాలి? ఈ హృదయంలో ఉన్న కల్మషాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో నామ సంకీర్తన ద్వారా ఏమవుతుంది? హృదయంలో పేరుకుపోయిన కలుషితం అంతా కూడా నాశనం అయిపోతుంది. సరే అయితే నాశనం అయితే అయింది. మరి ఎవరైనా ఏమన్నా అంటే నాకు చాలా బాధ కలుగుతుందండి. ఆ రోజు నేను చేయను. సో అందరూ గౌరవిస్తేనే చేస్తానంటే మన చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో చక్కగా చెప్పారు. తృణాదపి సునీచేన తరోరవి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఏమన్నాడు ఆయన? తృణం కంటే తక్కువగా నీ గురించి నువ్వు గౌరవాన్ని ఆశించు. వేరే వాళ్ళకి అందరికి రెస్పెక్ట్ ఇవ్వు, బట్ ఏది ఆశించద్దు కదండి. సో ఏమంటున్నారు? అటువంటి సమయంలో గనక అటువంటి చైతన్యంలో నువ్వు నామ సంకీర్తన చేస్తే అప్పుడు చక్కగా శుద్ధ నామాన్ని పలకగలవు. అంటే మనం నామాన్ని ప్రతి ఒక్కరు కూడా నామజపం చేయవచ్చు. బట్ 3 దశలు ఉన్నాయి. ఏమిటది? మనమైతే అపరాధంతో కూడిన నామం చేస్తాం. తర్వాత కొంచెం శుద్ధ నామం ముందు స్టేజ్ ఉంటుంది. ఆ తర్వాత శుద్ధ నామం చేస్తాం. సో ఈ యొక్క స్టేజ్ లో మన శుద్ధ నామ స్థితి వరకు వెళ్ళాలి.
కదండి. శుద్ధ నామ స్థితి వరకు ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు చక్కగా ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్కగా వెళ్ళగలం. హరిదాస్ ఠాకూర్ గారు చెప్తారు, ఈవెన్ నామ భాష శుద్ధ నామానికంటే ముందు స్టేజ్ అనర్థ నివృత్తి అంతా అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ లో కూడా ఏం జరుగుతుందంట, ముక్తికి అర్హులయ్యే అవకాశం ఉంటుందంట. శుద్ధ నామం చేస్తే కృష్ణ ప్రేమ వస్తుందంట. మన హరిదాస్ ఠాకూర్ గారు ఏమని చెప్తారు, అపరాధాలతో కూడుకున్న నామం చేసిన పాప విముక్తి కలుగుతుంది. అపరాధాలన్నీ విడిచిపెట్టి శుద్ధ నామం కంటే ముందు స్టేజ్ వరకు నువ్వు ఆగిపోయినా ముక్తికి అర్హుడవుతావు. శుద్ధ నామం వరకు రాగలిగితే కృష్ణ ప్రేమను పొందగలుగుతావు. ఎందుకంటే నామ సంకీర్తన యొక్క పరమ ప్రయోజనం ఏమిటి? కృష్ణ ప్రేమని పొందటం కదండి. సో ఈ అద్భుతమైన కృష్ణ ప్రేమని మనం పొందాలంటే చేయాల్సింది ఏంటి? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, సాధన చేయాలి. గురువు యొక్క సాంగత్యంలో ఏం చేయాలి? గురువు చెప్పిన విధి నియమాలు చక్కగా పాటిస్తూ ఉండాలి కదండి. సో మనకి భగవంతుడు కూడా చెప్పాడు. ఏమని చెప్పారు? సరే అయితే కొంతమంది అంటారు, మీరు ఎందుకండి మామూలుగా భగవంతుని అంటే ఒక 2-3 నిమిషాలు నమస్కరించుకుంటే అయిపోతుంది, మీరు ఎందుకండి ఇంత పెద్ద ప్రాసెస్ ఏదో చెప్తున్నారు? ఏమంటే 2-3 నిమిషాలు సరిపోతుందా భగవంతుని? పొద్దున్నే లెగిసి కొంతమంది ఇళ్ళలో చూస్తాం, 2 నిమిషాలు చెంపలేస్తారు, మళ్ళీ అయిపోయింది ఆ రోజు భజన పూజ. అది సరిపోతుందా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి? లేదు మాతాజీ, ఏకాగ్రతతో సాధించాలి. సరిపోదు మాతాజీ. కదండి. మనం కూడా భక్తులోకి రాకముందు ఏమనుకున్నాం, పొద్దున్నే లెగిసి 2 చెంపలు వేసేసి భగవంతుడు నమస్కారం పెడితే మళ్ళీ తెల్లారయ్యేంత వరకు ఆయన మొహం చూడక్కర్లేదు కదండి. అటువంటి స్థితి అనుకున్నా. ఈ రోజు పూజ అయిపోయింది, నేను సాధించాను గొప్ప పని అనుకునేవారు. కానీ ఆ విధంగా చేస్తే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఉన్నదా? లేదు. ఎందుకంటే మనకి ఏమని చెప్పారు భగవంతుడే? సతతం కీర్తయంతో మం, నిరంతరం ఆయన కీర్తించమన్నాడు. చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు. ఏమన్నారు? హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యత. ఇంతకంటే వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. 3 సార్లు చెప్పాడు ఆయన. ఏదైనా ఒక విషయాన్ని 1 కాదు 3 సార్లు చెప్తున్నట్టు వాళ్ళకి చేదస్తం అని కాదు. శాస్త్రాల్లో 3 సార్లు చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి. అంటే ఏంటి? కర్మ ద్వారా నువ్వు భగవంతుని చేరలేవు, జ్ఞానం ద్వారా చేరలేవు, యోగం ద్వారా చేరలేవు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని మనం చేరగలం. దానికి సునాయాసమైన పద్ధతి ఏంటి? నామ సంకీర్తన. ప్రహ్లాద్ మహారాజ్ మనకి 9 విధ భక్తులు ఇచ్చారు కదండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవన్నీ 9 విధ భక్తులు ఇచ్చినప్పటికీ కూడా అందులో అత్యున్నతమైనది ఏంటి? శ్రవణం, కీర్తనం. సో కీర్తనంలో ఏమొస్తుంది? జపము వస్తుంది, అలాగే భగవంతుని గుణగణాలు చెప్పడం గురించి వస్తుంది, అలాగే భగవంతుని యొక్క నామ సంకీర్తన గట్టిగా చేస్తాం కదా, అందరికి వినిపించేలాగా అది కూడా వస్తుంది. ఆయన గుణగణాలు కీర్తించే విధంగా పాటలు అవన్నీ కూడా కీర్తనలోకి వస్తాయి. ఈ శ్రవణ కీర్తన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమవుతుందండి, ఇదంతా కూడా ఏదైతే ఒక సన్నివేశం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాము? గుర్తుగా ఉండటానికి కొన్ని ఫోటోలు తీసుకుంటాం కదండి. అవన్నీ వెళ్ళి మన ఫోన్ లో గ్యాలరీలో స్టోర్ అయి ఉంటాయి కదండి. ఎక్కడికైనా చోటకి వెళ్ళాం, ఈ సిచ్యువేషన్ గుర్తుండడానికి కొన్ని తీసాం. ఇవంతా ఏమవుతుంది? ఆ స్వభావం, ఆ యొక్క చేతన అంతా కూడా ఇంప్రింట్ అవుతుంది. అక్కడక్కడ అన్ని కూడా ఫోటోలు స్కాన్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా మైండ్ లో ఏమవుతాయి? ముద్రించుకుపోతాయి. సో మరణ సమయం వచ్చేపాటికి అదంతా కూడా ఒక అలాగా స్క్రీన్ వెళ్తుంది. ఈ ప్రింట్లన్నీ కనిపిస్తాయి కదండి. ఎన్నో ప్రింట్స్, ఎన్నో ఇమేజెస్, ఎన్నో ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఎవరో తిట్టారనో, ఎవరో పొగిడారనో, ఏదో అవమానం జరిగిందనో, ఏదో పొగడ్త వచ్చిందనో, లేకపోతే ఏదో ఆశించాం. అలాగే ఇవన్నీ కోరికలతో పాటు భగవంతుని యొక్క దివ్య రూపం చూసాం, భగవంతుని గురించి విన్నాం, ఇవి కూడా ఉన్నాయి. కానీ మన యొక్క ప్రాసెస్ ఎక్కడైతే చివరి క్షణంలో ఆగిపోతుందో అదే మన నెక్స్ట్ డెస్టినేషన్ అవుతుంది. సో ఏది అవ్వాలి మన యొక్క ప్రింట్, ఏది చూడాలి మన చివరి క్షణంలో అంటే భగవంతుని చూడాలి. అంటే మన ఇంప్రెషన్స్ స్టోరేజ్ అంతా ఏముండాలి? భగవంతుడికి సంబంధించిన విషయాలు అయి ఉంటే అది ఎక్కడ ఆగినా కూడా, ఆ ప్రాసెస్ ఎక్కడ ఆగి చివరి క్షణం ఆగిపోయినా అప్పుడు భగవంతుని దగ్గరికి మనం వెళ్ళగలం. దీనికోసం ఏం చేయాలి? సాధన. సరే అయితే ఇప్పుడు అంతా సాధన చేస్తామండి, కానీ ఎలా ఉండాలి ఆ సాధన చేసేటప్పుడు చేతన కదండి. అంటే నేను భగవంతుని చేరేంత వరకు సేవ చేస్తాను, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక సేవ చేయగలను. చాలా మంది ఏమనుకుంటారు, ఈ సాధన అంతా అక్కడ చేరడం కోసమే, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నేను ఏం చేయక్కర్లేదు, అలా ఉండొచ్చు, అలా కలిసిపోతాను భగవంతుల్లో. అది ఒక రకమైన మూర్ఖత్వం.
కదండి. భగవంతుడిలో కలిసిపోవటం అనేది సాయుధ్య ముక్తి. భక్తులైన వారు దాన్ని అసలు ఆశించనే ఆశించరు. అది ముక్తి కిందే కన్సిడర్ చేయరు. నిజమైన భక్తులు ఏమనుకుంటారు, ఏదైతే ఇప్పుడు ఈ దేహం విడిచిపెట్టే ముందు నేను చేస్తున్నానో, దేహం విడిచిపెట్టిన తర్వాత అదే సేవను ఆధ్యాత్మిక ప్రపంచంలో కంటిన్యూ చేస్తాను. అంతేగాని సేవకి ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. కదండీ! 3 ఎప్పుడు కూడా ఉంటాయంట. భక్తుడు, భగవంతుడు, సేవ. ఈ 3 కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటర్నల్‌గా. కదండీ! జీవుడు శాశ్వతుడు, భగవంతుడు శాశ్వతుడు, భక్తితో సేవ కూడా శాశ్వతం. మనందరికీ తెలుసు ఈయన అనంత ఆల్వార్ గారు. అనంత ఆల్వార్ గారి గురించి అందరికీ తెలుసా? ఎవరు విన్నారా పేరు? అనంత ఆల్వార్ గారి గురించి విన్నారా ఎవరైనా? విన్నాంగా మాతాజీ, తిరుపతిలో పరంత తిరుపతిలో ఉన్నారు కదా! సో, ఆయన గురించి ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తాను. శ్రద్ధగా వినండి. ఏమవుతుంది అనంత ఆల్వార్ గారికి వాళ్ళ గురువు గారైన శ్రీ రామానుజాచార్యుల వారు ఒక సేవ ఇస్తారు. ఏంటి? పూల సేవ. దానికోసం ఆయన చక్కగా గార్డెన్ అంతా పెంచుతారు. ఆ గార్డెన్ తయారు చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన లీల జరుగుతుంది. కదండీ! శ్రీనివాసుడికి ఇక్కడ గుణపంతో కొట్టడం జరుగుతుంది. ఆయనకి ఇప్పటికి కూడా అక్కడ కర్పూరం పెడతారు. కదండీ! ఈ విధంగా ఎంతో అద్భుతంగా వాళ్ళ గురువుగారు చెప్పినట్టుగా సేవ చేసుకుంటాడు. వాళ్ళ భార్య గర్భవతి అయినప్పటికీ కూడా వాళ్ళ గురువుగారి ఆజ్ఞ ప్రకారం చాలా అద్భుతంగా గార్డెన్ తయారు చేస్తాడు. చక్కగా ఎప్పుడూ కూడా వాళ్ళ గురువుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, పువ్వు ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నప్పుడు దాని యొక్క సుగంధం బావుంటుంది. దాని సుగంధం పోయే లోపులోనే కట్టేసి దండ స్వామికి సమర్పించాలి. ఇది అద్భుతమైన సేవ. సో, ఈ విధంగా ఒకరోజు అలా సేవ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, అదంతా కూడా చెట్లన్నిట్లో పాములు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి గదా! ఒకరోజొచ్చి ఒక పాము కాటేసేస్తుంది ఆయన్ని. పాము కాటేస్తే అందరూ కూడా టెన్షన్ పడతారు. లేదు లేదు ముందు దండ ఆపేసి ముందెళ్లి ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి వైద్యుల దగ్గర. ఆయన అంటాడు ఏమీ అవ్వదు. అసలేం విడిచిపెట్టు అసలు ముందు ఈ దండ కట్టేసి ముందు స్వామికి సమర్పించాలి. ఇది నా గురువు యొక్క ఆజ్ఞ. కదండీ! సో, ఎవ్వరు చెప్పినా వినడు. ఫైనల్‌గా దండ కట్టేసి తీసుకొని వెళ్లి స్వామి దగ్గరికెళ్లి స్వామి సమర్పిస్తాడు. సో, అప్పట్లో చక్కగా శుద్ధ భక్తులు ఉండేవారు కాబట్టి శ్రీనివాసుడు మాట్లాడేవాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఆయనకి సేవ చేసేది పోయి ఆయన చేత సేవ చేయించుకోవాలనుకుంటున్నాం గదా! అందుకే ఆయన మాట్లాడడం మానేసాడు. లేకపోతే అద్భుతమైన భక్తులుండేవారు. వాళ్ళందరూ ఆయనకి సేవ చేయాలనుకునేవారు కాబట్టి స్వామి కూడా అప్పుడు చక్కగా మాట్లాడేవాడు. ఎందుకంటే అర్చామూర్తికి, స్వామికి ఎటువంటి తేడా లేదు. అర్చామూర్తి కూడా భగవంతుని ఒక అద్భుతమైన అవతారం. కదండీ! అప్పుడు స్వామి అడిగారంట శ్రీనివాసుడు, "ఏమయ్యా అనంతాల్వార్ ఇటువంటి విధంగా చేశావేంటి? అందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు స్వామి?" "అదేనయ్యా నువ్వు పాము కాటు వేసినా ఎటువంటి ట్రీట్‌మెంట్ తీసుకోలేదంట. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమయ్యా ప్రాణం అంటే భయం లేదా?" అప్పుడు, అప్పుడు అనంత అల్వార్ చాలా అద్భుతమైన సమాధానం చెప్పారంట. చక్కగా శ్రీనివాసుడు చాలా ఆనందాన్ని కలిగించింది ఆ సమాధానం. ఏమన్నాడంటే ఆయన, "అదేంటయ్యా ఈ పాము కాటికి ఏమవుతుంది? మహా అయితే ఈ దేహం పోతుంది అంతే. ఇక్కడ నాకొచ్చే నష్టమేమి లేదయ్యా. ఇక్కడ ఏదైతే నీకు దండలు కడుతున్నానో, ఆధ్యాత్మిక ప్రపంచానికొచ్చిన తర్వాత అదే సేవ అక్కడ కంటిన్యూ చేస్తాను. అయినా స్వామి ఈ చిన్నపాటి పాము కాటు ఏమవుతుంది? ఆల్రెడీ పెద్ద పాము నన్ను కాటేసేసిందయ్యా." స్వామి అడిగాడంట, "ఏంటయ్యా పెద్ద పాము?" అంటే, "ఈ భౌతిక ప్రకృతి అనే ఈ యొక్క పెద్ద పాము నన్ను కాటేసిందయ్యా. అది ఎటువంటి బాధ పెడుతుందంటే, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇటువంటి సఫరింగ్ అనేది ఉంటుంది ఆ కాటు వల్ల. అది నిరంతరంగా అనుభవిస్తున్న ఆ పెద్ద కాటు ముందయ్యా, ఈ చిన్న పాము కాటు ఏం చేస్తుంది చెప్పవయ్యా?" ఆ! ఇది అనంత ఆళ్వార్ యొక్క చేతన. కదండీ! అంటే 2 విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. కదండీ! ఏమిటి ఈ యొక్క సంసార చక్రంలో మనం పట్టి కొట్టుకుంటున్నాం. కదండీ! ఇది కాల సర్పం నోటిలో ఉన్నాం. ఆధ్యాత్మిక ప్రపంచానికెళ్తే కాలం యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదు. కదండీ! సో, కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏదైతే సేవ ఇక్కడ చేస్తామో మళ్ళీ కంటిన్యూ చేస్తాం అక్కడ. అంతే కాకుండా ఈ యొక్క సంసార చక్రం నుంచి మనం బయటపడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ కాల సర్పం, ఈ యొక్క భౌతిక ప్రకృతి పాము యొక్క కాటు చాలా 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 కష్టంగా ఉంటుంది. మామూలుగా పాము కాటయితేనే ఏమవుతుందన్న విషం ఎక్కుతున్నప్పుడే ఆ శరీరం అంతా కూడా కుషించుకుపోతూ ఉంటుంది. శుద్ధ భక్తులు ఎలా ఫీలవుతారు? ఈ యొక్క సంసార చక్రంలో జీవులందరూ కూడా బాధలు పడుతూ ఉంటే, వాళ్ళు అదే విధంగా అర్థం చేసుకోగలుగుతారు. భౌతిక ప్రకృతి అనే పాము కాటులో వీళ్ళందరూ విలవిల కొట్టుకుంటున్నారు. వీళ్ళందరికీ స్వంతన కలిగించాలి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే విధంగా భక్తి చైతన్యాన్ని అందరికీ ఇస్తారు. కదండీ! సో, ఈ విషయాన్ని మన అనంత ఆళ్వార్ దగ్గర చక్కగా నేర్చుకోవాలి. ఎటువంటి పాము నుంచి మనం బయటపడాలి? ఈ భౌతిక ప్రకృతి అనే పాము కాటు నుంచి మనం బయటపడాలి. ఎవరైనా తెలివిలో ఉన్న వ్యక్తి, స్పృహలో ఉన్న వ్యక్తి పాము కాటేస్తే కాటేయనీలే నాకేంటని అనుకోరు.
కదండి. అలాగే భౌతిక ప్రకృతి అనే పాము కాటేస్తే కాటేయనివ్వండి. నాకేంటి మళ్ళీ ఇంకొక జన్మ వస్తే ఉండనివ్వండి. ఇప్పుడు సుఖంగా ఉన్నాను కదా! అనుకుంటే వాడంత మూర్ఖుడు లేడు. కదండీ. సో, చిన్నప్పుడు పిల్లలు చక్కగా చదువుకోమని చెప్తాం. కదండీ. సో, చదువుకోమని చెప్తే వాడు అంటాడు, "ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు ఎందుకు కష్టపడా చదువుకోవాలి నేను? ఏవండీ సినిమా చూడొచ్చు కదా!" అని అంటాడు. కానీ వాడికి ఎప్పుడు అర్థమవుతుంది, అమ్మ అంత స్ట్రిక్ట్‌గా చదువుకోరా అని చెప్పింది, దాని ఫలితం ఎప్పుడైతే వాడు రేపొద్దున మంచిగా సెటిల్ అయినప్పుడు కదండీ! చక్కగా విద్యను ఆర్జించి మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు వాడికి అర్థమవుతుంది. ఆ రోజు నా అమ్మ ఆ విధంగా కూర్చోపెట్టి చెప్పబట్టి కదా! ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉండగలిగాను. కానీ అదే పిల్లవాడు నేను రేపొద్దున్న చూసానా ఏంటి నాకేమైనా గుర్తుంటుందా? ఇప్పుడు ఇంత కష్టపడ్డాను రేపు సుఖంగా ఉంటానో లేదో నాకు డౌటే అని అంటే వాడంత మూర్ఖుడు లేడు. కదండీ! వాడంత మూర్ఖులేడు. వాడికి బుద్ధి ఉండాలి. రేపన్న రోజు సుఖంగా ఉండాలని. లేకపోతే ఎవరైతే ఆ బుద్ధి ఇవ్వగలరో అటువంటి వాళ్ళ యొక్క శరణాగతిలో ఉండాలి. సో, కొంతమంది చాలా చక్కగా కుదురుగా చెప్పిన వెంటనే శాస్త్రం చెప్పిన వెంటనే అర్థం చేసుకొని, ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. కానీ ఎప్పుడు కూడా ఒక గురువు ఆధ్వర్యంలో ఎలాగైతే తల్లి కంటిన్యూస్‌గా పిల్లవాడి రక్షణ చేస్తూ వాడిని ఒక మంచి ఉత్తీర్ణత చేస్తుందో, మన యొక్క సాధకుడి జీవితంలో కూడా గురువు అదే విధంగా చేస్తారు. ఏం చేస్తారండి? ఎప్పుడూ కూడా మన యొక్క చైతన్యాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తారు. మన నిజమైన అధ్యాత్మం, నిజమైన చైతన్యం ఏమిటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. అటువంటి స్థితికి మనల్ని తీసుకొని వచ్చి, అటువంటి స్థితిలో మనల్ని ఉంచి ఆ విధంగా భక్తియుత సేవ చేయటం కారణంగా ఏమవుతుంది? అంతకాలంలో మనం అతన్ని స్మరించుకోవచ్చు. ఆ నారాయణ్ణి, ఆ వాసుదేవుడిని. సరే అయితే ఇప్పుడు స్మరించుకోలేదు. వాటి పరిస్థితేంటి? 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? నన్ను స్మరించుకుంటే ఏం జరుగుతుంది? 6వ శ్లోకంలో జనరల్ రూల్ ఏంటి? మరణ సమయంలో జనరల్‌గా జరిగే రూల్ ఏంటి? అది చెప్తున్నాడు. ఏంటది? యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కళేవరం. యం యం వాపి స్మరన్ భావం. ఏ ఏ భావనలతో వాడు త్యజంతంతే కళేవరం. కళేవరం అంటే ఈ దేహం. ఎప్పుడైతే ఈ దేహం విడిచిపెట్టినప్పుడు ఏ భావనలతో ఉన్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టాడో అటువంటి స్థితినే పొందుతాడంట. ఏమంటున్నారు? తం తమేవైతి కౌంతేయ. అటువంటి స్థితినే పొందుతాడు ఓ కౌంతేయ, ఓ అర్జున అని చెప్తున్నారు. అంటే మరణ సమయంలో మన చేతన ఎక్కడైతే ఆగిందో అక్కడికి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు కూడా మన మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది కదండీ! సో, పడుకున్నప్పుడు ఈ యొక్క స్థూల దేహం విశ్రమిస్తూ ఉంటుంది. బట్ సూక్ష్మ దేహం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. నిద్దట్లో ఎన్నో కలలు కంటాం. ఏదో ఆలోచిస్తూ పడుకున్నామనుకోండి, ఆ వ్యక్తి గురించి, ఎవరి గురించి ఆళ్ళు తిట్టారనో, కొట్టారనో ఏదో ఆలోచిస్తూ ఉంటే నిద్దట్లో వాళ్ళని కొట్టినా కొట్టవచ్చు. లేకపోతే వాళ్ళు ఇంకో 2 మనల్ని కొట్టవచ్చు, ఏడుస్తూ ఉండవచ్చు. ఈ మైండ్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇంప్రెషన్స్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి. రకరకాల కోరికలు రన్ అవుతూ ఉంటాయి. సో, అది ఎక్కడైతే ఆగిందో ఒకవేళ నిద్రలో చనిపోతారో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ చైతన్యం ఇప్పుడు ఎక్కడుందో అటువంటి స్థితిని పొందుతారు వాళ్ళు. కదండీ! సో, ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి? భరత మహారాజ్ ఎగ్జాంపుల్. సో, భరత మహారాజు గొప్ప చక్రవర్తి ఆయన. అవన్నీ విడిచిపెట్టి అందమైన భార్య, గొప్ప రాజ్యం, సంతానం అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లి ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత పరిపూర్ణత్వాన్ని సాధించే స్థితిలో ఆయన భావ స్థితి వరకు వచ్చారు. నెక్స్ట్ ప్రేమ స్థితియే. అటువంటి స్థితికి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఒక జింక దేహాన్ని ఎందుకు పొందాల్సి వచ్చింది? ఎందుకు పొందాడాయన? ఎందుకంటే అప్పుడేం జరుగుతుంది? ఆయన ఒక నదీ తటం దగ్గర కూర్చొని విశ్రమిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చూస్తాడాయన. ఒక జింక ప్రెగ్నెంట్ డీర్ ఏమవుతుంది? వాటర్ తాగుతూ ఉంటే అక్కడ సింహ గర్జన శబ్దం విని బాగా అది టెన్షన్ అయిపోయి ఆ నది దాటే ప్రయత్నం చేసే సమయంలో ఏమవుతుంది? ప్రాణాన్ని విడిచిపెడుతుంది. అక్కడక్కడే డెలివరీ చేసేస్తుంది ఒక చిన్న లేడీ జింక పిల్లని. అప్పుడు యాక్చువల్‌గా డివోటీస్ అనే భక్తులన్నవారు కరుణ కలిగి ఉంటారు. అదే విధంగా ఈ చిన్న జింక పట్ల కూడా చాలా కరుణ కలిగి ఆయన ఏం చేశాడు దాన్ని చేరదీసి దాని ఆలనా, పాలనా అంతా చూస్తున్నాడు. అక్కడి వరకు బానే ఉంది. ఆలనా, పాలనా చూడటం అది తప్పులేదు. కానీ ఈయన ఏం చేశాడు? ఇక భగవంతుని గురించి మొత్తం విడిచిపెట్టి ఈ జింక పట్ల మొత్తం అటాచ్ అయిపోయాడు. చూడండి భౌతిక ప్రకృతి ఎంత బలీయమైనది. అన్నీ విడిచిపెట్టాడు అన్ని అటాచ్‌మెంట్స్. ఇక్కడ వచ్చి చిన్న జింకకి అటాచ్ అయిపోయాడు. ఏమైంది పోను పోను ఆయన చేసే యజ్ఞ యాగాదుల సమయంలో కానీ, తపస్సు నిష్టల్లో కానీ ఏం చేశాడు? మొత్తం భగవత్ చైతన్యం యొక్క మనసులో ఉండట్లేదు. ఆ జింక పట్లే ఉంటుంది. నడుస్తుందా? ఎక్కడికి వెళ్తుంది? ఏ జంతువు తినట్లేదు కదా! దానికి ఆహారం దొరికిందా? బానే ఉందా? పడిపోయింది. ఇటువంటి చింతనలోనే ఉన్నాడు. ఒకసారి అది ఎప్పుడో ఆశ్రమానికి లేట్‌గా తిరిగి వచ్చే సమయంలో ఏమవుతుంది? దాని కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడే ఈయనకి ఒక రాయి తగిలి అక్కడ పడిపోతాడు. మరణం ఆసన్నమవుతుంది. కానీ ఆ సమయంలో భగవంతుని గురించి చింతించట్లేదాయన. ఎందుకంటే ఆల్రెడీ 24 గంటలు ఆ జింక గురించి ఆలోచిస్తున్నాడు.
ఆ డీర్ గురించి ఆలోచిస్తూ అటువంటి చైతన్యమే వస్తుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో జింక దేహాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ భగవంతుడు చాలా కరుణ కలిగిన వాడు. నా భక్తుడు ఈ చిన్న తప్పిదం వల్ల ఈ విధంగా పడిపోయాడని చెప్పి ఆయన గత జన్మ స్మృతి అంతా ఇచ్చినప్పటికీ కూడా ఆయన పశు దేహం తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? తన తల్లిని విడిచిపెట్టి, జింక పుట్టంగానే తన తల్లిని విడిచిపెట్టి, ఎక్కడైతే ఆశ్రమాలు ఉంటాయో మునులందరూ కృష్ణ కథ శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటారు. ఆశ్రమం చుట్టూరే పచ్చిక బయలు లేకపోయినా ఎండిన ఆకులైనా తిని అలాగే జీవితం గడిపి ఆ తర్వాత మళ్ళీ జడ భరతుడి కింద ఒక బ్రాహ్మణ ఇంట్లో జన్మ తీసుకుంటాడు. ఇప్పుడు కూడా 2 జన్మల వృత్తాంతం గుర్తు ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు ఆయన? సో ఇప్పుడు అన్ని కూడా వాళ్ళ నాన్నగారు ఈ విధంగా చేయి కడుక్కోవాలంటే ఇంకో చేత్తో తింటాడు. కుడి చేత్తో తినమంటే ఎడమ చేత్తో తింటాడు. ఆ తినే ముందు కడుక్కోవయ్యా చెయ్యి అంటే తిన్న తర్వాత కడుక్కుంటా అంటాడు. సో ఈ విధంగా ఇప్పుడు కూడా జడంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంది. కరెక్ట్ గా ఉంటే మళ్ళీ భౌతిక విషయాలు అటాచ్ అయిపోతానేమో. ఈసారి చాలా డిటాచ్డ్ గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే విషయంలో రఘుగణ మహారాజ్‌తో సాంగత్యం అవుతుంది. అప్పుడు రఘుగణ మహారాజ్‌కి భగవద్ విజ్ఞానం అంతా చెప్పినప్పుడు, అప్పుడు జడ భరతుడు ఎంత ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నాడో అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా ఆ యొక్క జన్మలో భగవంతుడిని చేరతాడు. ఆ దేహం విడిచిపెట్టిన తర్వాత. సో చూడండి, ఒక చిన్నపాటి తప్పిదం. ఒక అటాచ్‌మెంట్. అంటే కరుణ ఉండటం తప్పా అంటే, కరుణ ఉండటం తప్పు కాదు. ఆ యొక్క కంపాషన్, ఆ కరుణ అనేది మన భగవంతుడి నుంచి దూరం చేసేదైతే గనక అది చాలా తప్పు విషయం. కదండీ! సో, మన భౌతిక ప్రపంచంలో మన రెస్పాన్సిబిలిటీస్ చేయాలి. తప్పు లేదు. మన ధర్మాన్ని ఆచరించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అటాచ్‌మెంట్, ఆసక్తి మాత్రం భగవంతుడి నుంచి దూరం అవ్వకూడదు. భగవంతుడి నుంచి దూరం అయ్యే ఏ కర్మ అయినా సరే, అది మనకి చాలా దారుణమైన కర్మ కింద లెక్క. ఎందుకంటే, మళ్ళీ సంసార చక్రంలో పెడుతుంది. సరే ఇక్కడ భరత మహారాజుకి ఒకే ఒక జింక. మన జీవితంలో ఎన్నున్నాయండి? మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? అసలు లేవా? మేము చాలా ఒక్క డేర్ కూడా లేదండి. ఒకటే పెంచట్లేదు. ఆ! చాలా ఉన్నాయి మాతాజీ. ఏంటంటారు? ఏమున్నాయి మన జీవితంలో ఉన్న జింకలేంటి? అరిషడ్ వర్గాలు, ఓకే. త్రిగుణాలు, మళ్ళీ మానవులు, అనేక రకాల జీవులందరూ మాతాజీ. అన్ని అటాచ్మెంట్సే. ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా? మాతాజీ మెయిన్ హరికృష్ణ మాతాజీ సెల్ ఫోన్ మాతాజీ. సెల్ ఫోన్. ఓకే. ఇంకా? మాయ మాతాజీ, మాయ. మాయ మన జింక కాదు. మనని ఆడిస్తోంది మాయ. సో మన యొక్క అంతేనా? జింక ఏంటి? మన జింక ఏంటి? డిజైర్స్ మాతాజీ. కోరికలు. కోరికలు. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ యొక్క జింక ఏంటి? ఇప్పుడు భరత మహారాజ్ కంటే ఒకే ఒక జింక పిల్ల అటాచ్‌మెంట్. సో మన అటాచ్‌మెంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ జింక అంటే ఏంటి? మన అటాచ్‌మెంట్ ఏంటి? ఏమైనా అటాచ్‌మెంట్స్ ఉన్నాయా? మీ అందరూ డిటాచ్డ్ మాతాజీ, మీరే అటాచ్డ్ గా ఉన్నారంటారు. కుటుంబం మాతాజీ. ఆ? భార్య పిల్లలు ఆస్తులు. భార్య పిల్లలు ఆస్తులు. భార్య పిల్లలు డబ్బు. ఆస్తులు. ఓకే. అన్ని ఫ్యామిలీ. బంధాలే మాతాజీ. అన్ని బంధాలే. ఓకే. కోరికలు మాతాజీ. కోరికలు. తోడబుట్టిన వాళ్ళు. కోరికలు. చూడబుట్టిన వాళ్ళు. ఓకే. ఇంకా మన బద్ధకం మాతాజీ. మన బద్ధకం, మన అటాచ్మెంటా? ఓకే. ఇంకా మన మనసే మనకి అనుకుంటాం మాతాజీ. మనస్సు సరిగా అట మనం కంట్రోల్ పెట్టుకోకపోతే. ఓకే. అంటే మనసు చెప్పిన విషయాల పట్ల ఆసక్తి. ఓకే. ఇంకా ఏమున్నాయి జింకలు మన జీవితంలో? ఆ? ఉన్నది సరిపోదు ఇంకా కావాలా అనేది. ఇంకా కావాలి. మన పిల్లలు, కోరికలు. ఉమ్? మన ఉన్నది ఎక్కడ పిల్లలు, పోతుందో అని సంసారం. పిల్లలు, సంసారం. ఓకే. భయం. ఉన్నది పోతుంది అని భయం. ఉన్నది పోతుంది అని భయం. ఓకే. సో ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళకి ఏమి జింకలు లేవు అనమాట వాళ్ళ జీవితంలో. మాట్లాడుతున్నారు, వాళ్ళకి జింకలు. నాకైతే చాలా చాలా జింకలు ఉన్నాయండి. సో మీ జీవితంలో ఏమి లేవా? చెప్దాం అనుకునేటప్పటికి ఎవరో ఒకరు ఇంద్రియాన్ని భౌతికంగా పరిగెత్తిస్తున్నాం మాతాజీ. ఓకే. అదంతా చేస్తున్నాం. బట్ జింక ఏంటి అని అడుగుతున్నాం. మన ఏ జింక కోసం మనం ఇంద్రియాలు అటు సైడ్ వెళ్తున్నాయి? పేర, ప్రతిష్ట, కోరికలు. కొంతమంది పేరు కోసం పరిగెడుతూ ఉంటారు, కొంతమంది కీర్తి కోసం, కొంతమంది సంపద కోసం, కొంతమంది తల్లిదండ్రుల కోసం, కొంతమంది పిల్లల కోసం కదండి. లేకపోతే ఈ భౌతిక ఇంద్రియాల యొక్క ఆనందం కోసం పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ విధంగా రకరకాల జింకలు ఉన్నాయి. ఒక జింక ఉన్న భరత మహారాజు పరిస్థితే అన్ని జన్మలు తీసుకోవాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి కదండి? మన పరిస్థితి ఏంటి? ఇది మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు
జీవితంలో ప్రతి ఒక్క రోజులో 24 గంటల్లో మీరు ఒక 10 నిమిషాలు మహా అయితే ఒక 1 అవర్ భక్తియుత సేవలో ఉన్నారనుకోండి. మిగతా సమయం అంతా కూడా ఈ సంసారంలో ఉన్నారు. మరణ సమయంలో ఇప్పుడు మీకు ఏది గుర్తొస్తుంది? ఎవరికైనా సంసారమే సంసారమే గుర్తొస్తుంది మాతాజీ. ఎక్కువ టైం సంసారంతో ఉన్నాం కాబట్టి సంసారమే గుర్తొస్తుంది కదండి. సంసారమే అదేంటండి మీరు గుర్తొస్తుంది. 2 గంటలు 16 మాలలు చేయమన్నారు. 16 మాలలు చేశాను కదా! అదేంటండి మరి మరణ సమయంలో సంసారం గుర్తొచ్చింది? ఆ? అంటే 2 గంటల చాంటింగ్ సరిపోదా? కానీ ఇప్పుడు అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కదా మాతాజీ, సతతం కీర్తయంతో మామని. సతతం కీర్తయంతం. సతతం కీర్తయంతం ఎలా ఎప్పుడు స్మరణ జరుగుతుంది? చేయాల. అంటే ప్రభుపాద్ గారు చెప్పిన ఈ 2 గంటల చాంటింగ్ సరిపోతుంది. ఎప్పుడు సరిపోతుంది? ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు. ఈ 2 గంటల చాంటింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటే అప్పుడు సరిపోతుంది. ఈ 2 గంటల చాంటింగ్ ఎలా చేయాలి? ఎప్పుడైతే ఆ 2 గంటల చాంటింగ్ చేస్తున్నప్పుడు అది ఎంత శుద్ధంగా ఉండాలంటే మిగతా 22 గంటలు కూడా నీకు భగవంతుని యొక్క నామమే స్మరణలో ఉండేట్టుగా నువ్వు చేయాలి. అలాగే మిగతా 22 గంటల సమయం నీ యొక్క కర్మలు ఎలా ఉండాలి అంటే ఈ 2 గంటలు నువ్వు శుద్ధనామం చేసినట్టుగా ఉండాలి. ఇది భక్తుని యొక్క సీక్రెట్. ఇది వాళ్ళ సీక్రెట్. ఏంటి సీక్రెట్? ఈ 2 గంటల జపం అప్పుడు ఓన్లీ శుద్ధనామం చేయాలి. ఈ యొక్క శక్తి మిగతా 22 గంటలు నిన్ను భగవంతుని స్మరించుకునేలాగా ఉండాలి. అలాగే నీ యొక్క 22 గంటల యొక్క కర్మ ఏదైతే ఉన్నదో, యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నావో అవి అన్నీ కూడా ఈ 2 గంటల శుద్ధనామం చేయడానికి సహకరించే విధంగా ఉండాలి కదండి. అప్పుడు డెఫినెట్ గా ఏమవుతుంది? చనిపోయే సమయంలో భగవంతుడు చక్కగా స్మరణకు వస్తాడు. సరే, అయితే చాలా మంది ఇదే అడుగుతారు. ఈవెన్ మన హిస్ గ్రేస్ అనాది జగన్నాథ్ ప్రభు ఆ విధంగా యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు కూడా చాలా మంది మాతాజీ ఇది ఎలా అవుతుంది? ప్రభుజీకి ఇలా అయినప్పుడు మలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది చాలా అప్సెట్ అయిపోయారు. ఎన్నెన్నో ఫోన్లు చేశారు. సో అప్పుడు ఒకటే నేను చెప్పేదాన్ని. యాక్చువల్‌గా వరాహ పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. స్వయంగా భగవంతుడు చెప్పిన శ్లోకం. ఏంటంటే శ్రద్ధగా వినండి ఏం చెప్తారు? యాది వాతాది దోషేన మద్భక్తో మాంచన స్మరేత్ అహం స్మరామి మద్భక్త నయామి పరమాగతిం. ఒకవేళ మరణ సమయంలో కఫవాత పిత్తాలతో బాధపడుతున్న కారణంగా నా భక్తుడు నన్ను స్మరించుకోలేకపోతే అహం స్మరామి మద్భక్త, నా భక్తుని నేను స్మరించుకుంటా. సో స్వామి స్మరించుకుంటే మనం ఆటోమేటిక్ గా స్మరించుకోగలం. ఎలా అండి? భగవద్గీతలో స్వామి చెప్పాడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ఏమని చెప్పారు? మత్త స్మృతి జ్ఞాన మపోహనం చ. ఒక వ్యక్తికి మరపు కానీ జ్ఞానం కానీ కలిగిందంటే అది నా వల్లే అని చెప్తున్నాడు స్వామి. సో స్వామి మనం మర్చిపోవాలి అనుకుంటే స్వామి డిసైడ్ అయ్యాడు అనుకోండి, మన స్వామిని మర్చిపోవాలి అనుకుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా మనం గుర్తుంచుకోలేం. స్వామి మనకి జ్ఞప్తిని ఇవ్వాలి అంటే మనం కఫవాత పిత్తాలతో బాధపడుతున్నప్పటికీ కూడా స్వామి స్మరణ మనం చేయగలం. సో ఇది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. సో అందుకనే ఒక హోప్ ఇది. భగవంతుడు మనకి ఇచ్చిన హోప్ ఇది వరాహ పురాణ శ్లోకం. ఎందుకంటే ఒక్కోసారి కోమాలో వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటారు. యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. డివోటీస్ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. డివోటీస్ కూడా యాక్సిడెంట్ చనిపోవచ్చు. మరి ఏంటి హోప్ అంటే ఇదే హోప్ కదండి. ఇవన్నీ కూడా చాలా సెటిల్ గా జరిగిపోతాయి. మేము చూడలేదండి, వాళ్ళు నిద్రలో చనిపోయారు కృష్ణ అన్నారా లేదా? అది పరమాత్మ యొక్క పరమాత్మ చూసుకుంటాడు వాళ్ళు అనేలాగా కదండి. సో మన చేతుల్లో ఏముందో అది మనం చేయాలి కదండి. ఏంది మన చేతుల్లో? సాధన, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏం చేయాలి? మన చేతుల్లో ఉందేంటి? ఈ రజోగుణ తమో గుణాల నుంచి బయటపడాలి. సత్వగుణంలో ఉంటూ సత్వగుణ శుద్ధ సత్వానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది మొట్టమొదటిది. రెండవది ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శుద్ధ నామం చేయాలి కదండి. చీట్ చేయకూడదు. ఎవరిని చీట్ చేయాలి? కొంతమంది భక్తి చేసిన చీట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరినండి చీట్ చేసేది మనం? ఎవరిని చీట్ చేయగలం? మహా అయితే మన చుట్టుపక్కల వాళ్ళు చీట్ చేయగలమేమో. తిలక్ పెట్టుకుని, కంటి వేసుకుని, ఆటోమేటిక్‌గా వస్త్రధారణ చేసుకుని అందరి చేత గౌరవాలు పొందగలవేమో. కానీ పరమాత్మని చీట్ చేయలేము. పరమాత్మని చీట్ చేసే అవకాశమే లేదు. ఆయన మనం చేసేది, చేయబోతుంది, చేయాలనుకుని అన్ని ఆయనకి తెలుస్తాయి. కాబట్టి ఆయన మనం చీట్ చేయలేం. సో ఎప్పుడు కూడా భక్తి జీవితంలో చీట్ చేసే మెంటాలిటీ అనేది ఉంటే అది వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి నాశనం అయిపోతుంది. అది తోటి భక్తుల దగ్గర మనం చెప్పుకునే విషయాలైనా, మన శిక్షా గురువులతో మనం చెప్పుకునే విషయాలైనా, ఏదైనా చీటింగ్ అనేది వెరీ డేంజరస్ ఈ భక్తి యోగంలో. చేయకపోతే చేయలేదు, కానీ ఏదైతే చేయలేదో చేసామని ప్రొజెక్ట్ చేసుకోవటం అది చాలా చాలా
మూర్ఖత్వం అన్నమాట కదండి. ఓకే, ఏదైతే రియాలిటీ ఉందో అది మనం యాక్సెప్ట్ చేయాలి. అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. చీటింగ్ అనేది చేయకూడదు. వెరీ సిన్సియర్ గా, హానెస్ట్ గా ఉండాలి భక్తిలో. మనకు గురువులతో, మన యొక్క తోటి వైష్ణవులతో. ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మూడవది ఏంటి? శ్రవణం. ఎంత ఎక్కువ భగవంతుని గురించి శ్రవణం చేస్తూ ఉంటే అంత ఎక్కువ ఛాన్స్ ఉన్నది మరణ సమయంలో మనం భగవంతుని స్మరించుకోగలగడానికి. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? సత్వగుణ శుద్ధ సత్వానికి రైజ్ అయ్యే ప్రయత్నం చేయాలి. రజో తమో గుణాల నుంచి పూర్తిగా బయటికి రావాలి. రజోగుణం అంటేనే కోరికలు. రజో రాగాత్మకం విద్ధి. ఎప్పుడైతే రజోగుణం నుంచి ముక్తి కలగటం అంటే ఏంటి? భౌతికపరమైన అనంతమైన కోరికల నుంచి బయటికి రావటం అని అర్థం. సత్వగుణం శుద్ధ చైతన్యం, శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. నామ సంకీర్తన, కృష్ణ కథ శ్రవణం. ఈ 3 అయితే ఏం చేస్తాయి? ఈ 3 కనుక మనం చక్కగా సాధన చేస్తే మరణ సమయంలో మనం చక్కగా భగవంతుని స్మరించుకోగలం. లేకపోతే అప్పుడు ఎటువంటి చేతంతో ఉంటే అటువంటిది వస్తుంది. ఇప్పుడు కప్ప పాము మింగేస్తున్నప్పుడు పామే కనిపిస్తుంది. సో దాని నెక్స్ట్ జన్ పాము అవుతుంది కదండి. కొన్ని జంతువులు ఉంటాయి, అవి వాటికంటే ఇప్పుడు పిల్లి ఉంది, కుక్క మింగేస్తుంది, కుక్క తినేస్తుంది అనుకో, కుక్కే ఉంటుంది. కానీ మనిషికి ఒక అద్భుతమైన విషయం ఉన్నది కదండి. వాడి చేతను వాడు చక్కగా శ్రద్ధగా పెంచుకోగలిగితే మరణ సమయంలో భగవంతుని స్మరించుకోగలడు. సో ఎప్పుడైతే మన ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ ఇస్తారు, భార్య గురించి బాగా ఆలోచిస్తూ చనిపోతే తను మళ్ళీ ఒక ఆడదేహాన్ని పొందాల్సి వస్తుంది. భర్త గురించి ఆలోచిస్తూ చనిపోతే తను ఒక పురుష దేహాన్ని పొందాల్సి వస్తుంది. అందుకే కదా జన్మాంతరాలు భార్య భర్తలుగా ఉండాలి అంటే ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎందుకంటే మరణ సమయంలో ఆవిడని ఆలోచిస్తూ, మరణ సమయంలో అతని గురించి ఏమవుతుంది, జన్మలు వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు కదండి. సో అది కాదు మనం ఆశించాల్సింది. ఏంటి? మళ్ళీ ఒక జన్మ ఉండకూడదు, ఇంకొక తల్లి గర్భంలో పెట్టబడకూడదు. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటి? మన ఇంట్లో కుక్కలు, పిల్లులు కూడా పెంచుకుంటున్నారు కదండి. సో మన పిల్లల కంటే మనకంటే అవి ఎక్కువైపోతున్నాయి. సో వాటి చైతన్యంలో చనిపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ భరత్ మహారాజుకే రూల్ ఏం వైలేట్ చేయలేదు భగవంతుడు. మనం ఏం పాటి ఏమండి? భరత్ మహారాజు కంటే మించిన వాళ్ళం కాదు కదా. సో మనకు కూడా కుక్క పిల్లో ఇచ్చేస్తాడు. అప్పుడు కూడా ఏ టామియో గీమియో అని మనం కూడా అందరి చేత పిలిపించుకోవాలి. కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా కానీ అటాచ్మెంట్, ఆసక్తి మాత్రం భగవంతుడే అవ్వాలి. ఇది 100% మనం అండర్లైన్ చేసుకుని ప్రతి ఒక్క కర్మ కూడా అది భగవంతుని యొక్క స్మరణకి నాకు ఉపయోగపడుతుందా లేదా, ఇది నన్ను భగవద్ధామాన్ని తీసుకుని వెళ్తుందా లేదా, ఈ చైతన్యంతో చేస్తే 100% గ్యారంటీ ఏమంటున్నాడు స్వామి? వాళ్ళు నన్ను చేరతారు. రైట్? ఈ విషయాలు తెలుసుకుందాం. సరే అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం రావచ్చు. సరే అయితే ఈ యుద్ధం మానేద్దాం, మరణ సమయంలో భగవంతుని యొక్క స్మరణ ఇంపార్టెంట్ అన్నారు కదా, ఇదేదో మంచి అడ్వైస్. సరే అయితే నేను భగవంతుని స్మరణ ఏ విధంగా చేయాలో అదే ఆలోచిస్తా, యుద్ధం మానేస్తాను అని అనుకుంటుంటే అర్జునుడికి భగవంతుడు క్లారిటీ ఇస్తారు. యుద్ధం మానమని చెప్పలేదయా, యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా నన్ను స్మరించుకో అన్న విషయాన్ని మనకు వచ్చే శ్లోకాల్లో చాలా అద్భుతంగా స్వామి అర్జునుడికి ఉన్న మళ్ళీ ఇంకొక మిస్కన్సెప్షన్ తీసివేసే ప్రయత్నం చేస్తారు. సో ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు శ్లోకాల్లో? ఈరోజు చాలా అద్భుతమైన శ్లోకాలు. ఇది మనకి భగవద్గీతలో ఉన్న అద్భుతమైన ఇంపార్టెంట్ శ్లోకాల్లో 8వ అధ్యాయం 5వ శ్లోకం అనేది చాలా చాలా అద్భుతమైన శ్లోకం. ప్రభుపాద్ గారు చాలా చోట్ల ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ చేతనలో మనం ఉండే ప్రయత్నం చేద్దాం. అందరికి ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. మళ్ళీ న్యూ ఇయర్ రోజు మంచి మంచి మెసేజ్ మళ్ళీ గుర్తు చేశారు మాతాజీ. భగవంతుడు కరెక్ట్ గా అరేంజ్ చేశారు మన అందరి కోసం. నాకైతే మాతాజీ ఏమనిపిస్తుంది అంటే, ఇదివరకు అయితే మీరు సంసారం ఇయే గుర్తొచ్చాయి. ఇప్పుడు మీరు ఈ భాగవతం మొదలు ఈ క్లాసులు వింటున్నా కాడి నుంచి దేవుడు చింతన మీదే ఉంటది అనిపిస్తుంది మాతాజీ ఎంతో కొంత. వండర్ఫుల్ రియలైజేషన్ మాతాజీ, డెఫినెట్ గా. సో మార్నింగ్ భగవద్గీత, రాత్రి కూడా శ్రీమద్ భాగవతం ఫుల్లీ ప్యాక్డ్ కదండి. రైట్. అయితే జాయిన్ అవట్లేదులే మాతాజీ. ఓకే, ప్రయత్నించండి భగవద్గీత మార్నింగ్ కూడా అటెండ్ అవడానికి, చాలా బాగుంటుంది. అలాగే మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమన్నా సలహాలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. మీరు 8 క్వశ్చన్స్ చెప్పారు కదా, దాంట్లో 6, 7 క్వశ్చన్స్ ఏంటి చెప్పండి ఒకసారి. 6, 7 ఏంటంటే యజ్ఞ ప్రభు ఎవరు, 7వ ప్రశ్న ఏంటంటే యజ్ఞ ప్రభు ఎక్కడ నివసిస్తాడు. యజ్ఞ ప్రభు విష్ణువు, ఆయన ఎక్కడ ఉంటాడు? పరమాత్మ కింద ప్రతి ఒక్కరి హృదయ స్థానంలో ఉంటాడు. సాక్షిభూతుడి కింద ఉంటాడు, దశ దిశ నిర్దేశిస్తాడు. శాంక్షనర్ కూడా ఆయనే, మన ప్రతి కర్మని కూడా శాంక్షన్ చేసేది ఆయనే. అదండి.
హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ ధన్యవాదాలు. దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామాలు. మాతాజీ నేను ఒక బ్లెస్సింగ్స్ విషెస్ ఇవ్వండి. భక్తి తప్పకుండా మేము పడిపోకుండా ఉండాలి అని వారందరూ చక్కగా మేము తప్పకుండా హిస్ ఉంటాం. హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్ కి, అలాగే హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారికి, అలాగే మన గురు పరంపర అందరికీ కూడా మనం ప్రార్థించుకుందాం. ఈ యొక్క అద్భుతమైన రోజున మన కృష్ణ భగవానుడు చాలా అద్భుతమైన శ్లోకంతో మనందరికీ హెచ్చరిస్తున్నారు. ఏమని? ఆల్వేస్ రిమెంబర్ మీ, నెవర్ ఫర్గెట్ మీ. ఎప్పుడు నన్ను గుర్తు పెట్టుకో, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు లాస్ట్ సెకండ్ ఉందో మనకు తెలియదు కాబట్టి కదండి. పాస్ అవ్వాలంటే ప్రతి క్షణం మెడిసిన్ తీసుకోవాలి. ఏంటా మెడిసిన్? నామ సంకీర్తన. సో మనం చక్కగా ప్రార్థించుకుందాం వాళ్ళ పాద పద్మాల దగ్గర. ఈ రోజు అందరూ కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలని. సో 3 times హరే కృష్ణ మంత్రం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ ధన్యవాదాలు devotees. శుభాకాంక్షలు. ఉగాది అందరూ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మాత్రం చాలా హరే మనసులో కృష్ణ. లతా మాతాజీ ఏమైనా సందేహం అండి? కోరుకోవాలి. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ హరే ఉగాది. కృష్ణ మాతాజీ. హ్యాపీ ఉగాది. ఓకే ఓకే, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఉగాది devotees శుభాకాంక్షలు అందరికీ. మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రణామం. అందరూ కూడా ఏదో ఒక సంకల్పం తీసుకోండి. సో అట్లీస్ట్ మళ్ళీ సంవత్సరం కనీసం మళ్ళీ సంవత్సరానికి వచ్చేప్పటికి నా అధ్యాత్మ జీవితం అట్లీస్ట్ 0.01% అయినా ముందుకు వెళ్ళాలి. సో ఈ సంకల్పం అయితే డెఫినెట్ గా తీసుకోండి. అది అందరూ పాస్ అవ్వగలుగుతారు. రైట్? మీ బ్లెస్సింగ్స్ మాతాజీ, మీ బ్లెస్సింగ్స్ మాకుంటే మేము మహాలక్ష్మి మాతాజీ అలాగే ఏమండి? వస్తాం మాతాజీ. బ్లెస్సింగ్ ఇవ్వండి మాతాజీ. ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. డెఫినెట్ గా. సో ఒకటైతే చేయండి, మీ ఇంట్లో ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్కసారి కూడా హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేయని వాళ్ళందరికీ ఒక్క రౌండ్ చేయమని వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయండి. చేయటమే కాదు, వాళ్ళతో పాటు మీరు కూర్చుని చేయండి. ఆ విధంగా ఏమవుతుంది, ఫ్యామిలీ కూడా అదే జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఒక్క రోజు కదండి, ఫ్యామిలీ టైంలో ఒక 5 minutes కదా. సో ఎప్పుడైతే మహాలక్ష్మి మాతాజీ చెప్పారు, మీ కోడలతో కూర్చుని మీరు చేయండి. ఈ రోజు 108 times చేయండి. అది నిజమైన బ్లెస్సింగ్ కదండి. ఆవిడ చేస్తుంది, మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. అయితే మాతాజీ ఈ రోజు మహాలక్ష్మి మాతాజీ వాళ్ళ కోడల పేరు నాకు తెలియదు. సరే, మీరు ఈ రోజు డెఫినెట్ గా ఒక్క రోజు మాల చేయాలని నేను ఆశిస్తున్నాను. సో అదే నిజమైన బ్లెస్సింగ్. రైట్? ఈ ఒక్క రోజు చేయండి, ప్రతిరోజు చేయని అవసరం లేదు. కనీసం ఒక్క రోజైనా చేయండి. ఆ టేస్ట్, ఆనందం ఏంటో మీకు తెలుస్తున్న తర్వాత నేను చెప్పక్కర్లేదు, మీరే చేస్తారు ఆటోమేటిక్. రైట్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శేషకుమారి మాతాజీ. హరి ఓ చాలా ఉగాది రోజులు. శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. జాయిన్ అవ్వండి శేషకుమారి మాతాజీ సెషన్స్ కి. We are missing మార్నింగ్ you. వస్తున్నాను మేడం. మార్నింగ్ రోజు వస్తున్నారు, ఉంటున్నాను. భాగవతానికి రావట్లా, భక్తి రావడం లేదు. మా మనవరాలతో అసలు బిజీ అయిపోయి బాగాను తర్వాత వింటున్నారా? సరే, అయితే నేను కూడా మీ అవునండి. మనవరాలు లెక్కే జాయిన్ అవ్వండి. నాకు కూడా మీ అసోసియేషన్ అలా- ఇవ్వండి. అలాగే అలాగే. థ్యాంక్ యూ సో Okay, మచ్ thank డియర్ you. డివోటీస్. మళ్ళీ మనం రేపు కలుద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. थैंक यू डिवोटीज. हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ. హరే हरे కృష్ణ. कृष्णा ఉగాది डिवोटीज. శుభాకాంక్షలు. उगादी शुभाकांक्षल डिवोटीज. हरे कृष्णा.